గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చూసుకోండి అలా అడ్డంగా వస్తాడరా. దున్నపోతులో ఉన్నావు, నువ్వే చూసుకుని రావచ్చు కదరా. వేలుడంతలు ఏంట్రా వాగుడు? అది కాదండి వాడే. ఏంట్రా కొడతాడు? ఏమైందిరా? బైక్ స్కిడ్ అయి పడిపోయాను. నిజం చెప్పు. చెప్పానుగా పడిపోయానని. ఎందుకురా వాడి దగ్గర కూడా దాస్తావు? నిజం చెప్తే వాళ్ళని చంపేస్తాడు. అందుకే ఫోన్ చేసి వీడిని రప్పించాను. నా కొడుకు మీద చేస్తే తండ్రిగా నేను చేతకాని తద్దమని కానీ ఫ్రెండ్ మీద చేస్తే ఊరుకోడు వాడు. ఏం జరుగుతుందో అందరికి తెలియాలి. కొట్టింది ఎవరు? తెలీదు. ఎక్కడ కొట్టారు? ధూల్పేట. సూర్య, చిన్నప్పటి నుంచి వాడు చేసిన వెధవ పనులన్నీ నీ మీద వేసుకున్నావు. తెలిసి కూడా కావాలని నిన్ను తిట్టేవాడిని. ఎందుకో తెలుసా, నిన్ను ఎంత తిరిగితే అంత నువ్వు నాకు దగ్గర అవుతావనరా. ఆ విషయం నాకు తెలుసు డాడీ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. జాగ్రత్త. అలాగే వెళ్ళు. ఒకటి ఇవ్వు. నిన్న ఇక్కడ ఏదైనా గొడవ జరిగిందా? ఒకటేంటి, తెల్లారులైతే 100 గొడవలు జరుగుతుంటాయి ఇక్కడ. ఇంతకీ ఏ గొడవ గురించి మీరు అడిగేది? నిన్న ఉదయం 10 గంటలకి బైక్ మీద వస్తున్న కుర్రాడిని పట్టుకొని కొట్టారు. వాళ్ళెవరో తెలుసా? ఇంతకీ మీరెవరు? వాడి ఫ్రెండ్ని. అయితే నువ్వు కూడా కొట్టించుకోవడానికి వచ్చావా? చూడు బాబు, చూడడానికి చదువుకున్నోడికి మళ్ళీ ఉన్నావు. అనవసరంగా గొడవ పడక ఎల్లు. అసలే రాక్షసులు వాళ్ళు. నేను ఆ జాతి మనిషినే. వాళ్ళ పేర్లేంటి? నా మాటిని తీరాగెళ్ళిపో. ఎక్కడుంటారు వాళ్ళు? నీకు శని నెత్తి మీద బ్రేక్ డాన్స్ ఆడుతున్నట్టుగా ఉంది. వాడి పేరు ఆటో శంకర్.
ఉంది, రండిరా. అన్నా అన్నా ఏమైందన్నా? నన్ను చేయొద్దు, కావాలంటే ఆ 10,000 నీకు ఇచ్చేస్తాను. 10,000 ఏంటి? ఆ కుర్రోడిని కొట్టమని ఇచ్చాడు. ఎవడాడు? ఎవరా నువ్వు? ఏమిటంతా? అదో నువ్వేను పెద్ద రౌడీ అనుకున్నావా? ఎవరే రౌడీ? ఎవరే రౌడీ? నీ బాబు రౌడీ. నువ్వు పెద్ద మొగాడిని అనుకున్నావా మనుషులు పెట్టి కొట్టించడానికి? ఏంటో మాట్లాడేది? ఏమిటా? డబ్బిచ్చి కృష్ణని రౌడీలతో కొట్టించాడు నీ బాబు. ఏ నీ కూతురు కూడా మా వాడడానికి తిరిగిందిగా, దాన్ని కూడా కొట్టించచ్చుగా. ఆహా, నువ్వు కన్నావు కాబట్టి, బోల్డ్ అంత ప్రేమ ఉంది కాబట్టి ఏమి అన్నావు. వాడేమైపోయినా పర్వాలేదు, అంతేగా? సూర్య వద్దు వద్దు సూర్య, సూర్య ప్లీజ్ బాబు ఆగు, ఆయన ఏం చేయొద్దు, నీకు దండం పెడతాను. బీ కేర్ఫుల్. వాడికి ఏమైనా జరిగిందో మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు. మరీ అంత ఆవేశం పనికిరాదురా. నేను వెళ్ళి కొట్టలేక నువ్వు వెళ్తే చంపేస్తావేమోనని తొందరపడ్డావు. ఇప్పుడు ఈ గొడవతో దీప్తి కూడా మనోడ మీద కసి పెంచుకొని దూరం అయిపోతే మరేం పర్లేదు. అది కాకపోతే దాని అమ్మమ్మని తీసుకొచ్చేస్తాను. ఏజ్ ఎక్కువద్దేమో. మళ్ళీ వీళ్ళెందుకు వచ్చాడు? సూర్య ఆగు. వీళ్ళని సూర్య ఆగు. సూర్య ప్లీజ్ ఆగు, మేము గొడవ పట్టడానికి రాలేదు. వాడు చచ్చాడే బతికాడు చూడడానికి వచ్చారా? బాబు, జరిగిన దాంట్లో మా అమ్మాయి తప్పేం లేదు, నేనే తొందరపడ్డాను. ఆడపిల్ల తండ్రిగా మీకు ఆ భయం ఉండటం సహజం. కాకపోతే మీరు కాస్త ఆలోచించి ఉంటే బాగుండేది. నన్ను క్షమించండి. చూసా అదే మాట. అంకుల్, కృష్ణకి ఎలా ఉంది? వెళ్ళి చూడమ్మా. అమ్మా కృష్ణ ఏంట్రా? సారీ, దెబ్బలు బాగా తగిలాయా? బాగా అందరూ సిక్సర్లే కొట్టారు. పారిపోవటానికి కూడా ఛాన్స్ ఇవ్వాల. నన్ను మన్నించు బాబు. మీ తప్పే ఉందిలేండి. ప్రేమించిన అదోని మీకు ముందే చెప్పాల్సింది. కాస్త ఆలస్యం చేశాను, మీరు కాస్త తొందరపడ్డారు. ఈ కట్లు చూసేనా మీ అమ్మాయిని కట్టుకునే ఛాన్స్ ఇవ్వండి సార్.
నన్ను సార్ అనొద్దు, మావయ్య అని పిలవలుడు. థ్యాంక్స్ మావయ్య. హనీమూన్కి ఎప్పుడు వెళ్ళమంటావు? రేయ్, మధ్యలో పెళ్ళి అనేది ఒకటి ఉందిరా. ఓ సారీ, అది ఒకటి ఉంది కదా. ఏయ్, ఏంటమ్మా? హలో. హాయ్ సూర్య. హ్యాట్స్ ఆఫ్ టు యూ. రౌడీలను చితక్కొట్టి దీప్తి వాళ్ళ నాన్నకి బాగా బుద్ధి చెప్పి పెళ్లి కొప్పించావుటగా. అదే మంచి మనసుతో నా ప్రేమకు కూడా ఓ దారి చూపించు. ఈరోజు సాయంత్రం ట్యూషన్కి వస్తున్నానే. డాడీ సారీ, 4 గంటలకి తాజ్ రెసిడెన్సీకి రా. నీతో చాలా పర్సనల్ విషయం మాట్లాడాలి. తప్పకుండా వస్తావు కదూ? 2 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. జ్ఞానం వాసంతి ఓ మూఢం పక్కం మనసు. హలో హలో, హాయ్ హాయ్. ఏంటి నన్ను చూస్తే బిన్లాడర్లో దాక్కుంటావు అనుకున్నాను. సద్దాం హుస్సేన్లా కూడా దాక్కాను. ఆ రోజులు పోయినాయి. ఈ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి కాదు, ఆవిడ మా ఆవిడ. నిజమే? అవును, నువ్వు ఆంధ్రదేశంలో ఉండగా నాకు పెళ్లి అవుదని డిసైడ్ అయిపోయి కేరళ వెళ్ళి కొట్టాయి నుంచి కొట్టుకొచ్చాను. సారీ, కట్టుకుని వచ్చాను. ఇప్పుడు నువ్వు దీనికి ఏం చెప్పినా నన్ను వదిలిపెట్టదు, ఎందుకంటే దీనికి ఒక్క ముక్క కూడా తెలుగు రాదు. అలాగా? యా. இந்த புலரோ ஒரு நல்ல மனுஷன், எனக்கு நல்ல స్నేహితుడు. ఈ ఆళ కళ్యాణం చేయడం భాగ్యం. ఏంటి, నీకు మలయాళం కూడా వచ్చా? రాయటం చదవటం కూడా వచ్చు. ఓ నీ అబ్బా, అంటే ఇప్పుడు ఇది కూడా నన్ను వదిలిపోయేలా ఫిట్టింగ్ పెట్టేసావా? భయపడకు, నువ్వు చాలా మంచివాడివని, నేను పెళ్లి చేసుకోవడం తన అదృష్టం అని చెప్పాను. ఒరే బాబు, నువ్వు ఇలా మారిపోయి నన్ను పొగుడుతా అని తెలుసుంటే మన తెలుగుదేశంలోనే ఏదో కార్యకర్తను ఎదుగు పెళ్లి చేసుకున్నాను కదరా బాబు. నీతిగా పెళ్లి చేసుకున్నావు, బుద్ధిగా కాపురం చేసుకో. వరం చచ్చి ఎవడో నల్ల మనిషి. ఆడంతే, అదో టైపు. నువ్వు పద. సూర్య, హాయ్. ఏంటింత లేట్? సారీ, షెడ్ దగ్గర బైక్ సీట్ మార్పించేసరికి. కూర్చో. నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఏమిటి అలా చూస్తున్నావు? అబ్బే, ఆ పెయింటింగ్ చాలా బాగుంది కదా. అందుకే ఈ హోటల్ వాడుకొని అక్కడ పెట్టాడు. ఎందుకు రమ్మని నన్ను అడగవే? ఎలాగో నువ్వే చెప్తావుగా. ఈ లవ్ ఉందే, దీన్ని మనసులో దాచుకోవటం చచ్చేంత కష్టం. నీకు చెప్పేస్తే నాకు కాస్త రిలీఫ్గా ఉంటుంది. ఆ మహానుభావుడికి ప్రేమ పేరెత్తితే కోపం, ప్రేమికులు చూస్తేనే కోపం. ధైర్యం చేసి నా ప్రేమ గురించి చెప్దామంటే ఎక్కడనో అంటాడో అని భయం. ఇహ లాభం లేదనుకొని మొన్నే ధైర్యం చేసి చెప్పేశాను. ఓకే అనిపించేసుకున్నాను. అరవింద్, ఫోన్ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇట్రా. ఓకే, ఐల్ కాల్ యూ లేటర్. సూర్య, హీస్ మిస్టర్ అరవింద్. హలో. హాయ్ సూర్య. మొన్నే ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు. నేను ప్రేమిస్తోంది, పెళ్లి చేసుకోబోతోంది ఇతన్ని. ఏమండి, తను నాకు ఎప్పుడు చెప్తుండేది పెళ్ళంటూ చేసుకుంటే సూర్యాలంట అబ్బాయిని చేసుకోవాలని. కానీ మీరు మాత్రం బృందాలంట అమ్మాయిని చేసుకోకండి, దెబ్బతినేస్తారు. నాకేం తక్కువ? నువ్వు చెప్పు సూర్య, ఒకవేళ నేను నీతో ఐ లవ్ యూ అంటే నువ్వు నన్ను ప్రేమించేవాడివా కాదా? నేను బయలుదేరుతాను. అదేంటి? మీ మధ్య నేనెందుకు? అసలు నేను ఇక్కడికి రమ్మని ఎందుకో తెలుసా? ఇది చెప్పడానికేగా. కాదు, అరవింద్ది వేరే క్యాస్ట్. మా అమ్మ నాన్నకి ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళని నువ్వే కన్విన్స్ చేసి మా పెళ్లి చేయాలి. అలాగే. అమ్మయ్యా,
ఇక మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు. నీలాంటి వాడిని ప్రేమిస్తాను, నీలాంటి వాడిని ప్రేమిస్తాను, నా ప్రేమ కూడా ఉద్దారి చూపించు అంది, నా ప్రేమ కూడా ఉద్దారి చూపించు అంది. అప్పుడే చెప్పొచ్చుగా నేను ప్రేమిస్తున్నది నిన్ను కాదని, నేను ప్రేమిస్తున్నది నిన్ను కాదని. ఇప్పుడు పెళ్లి చేయాలట. సూర్య 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 రే సూర్య, నేను విన్నది నిజమేనా? ఏమిటి? బృందం నిన్ను కాదని వేరే ఎవరినో చేసుకుంటుందట. ఎవరినో ఎందుకు చేసుకుంటుంది? తను ప్రేమించిన వాడినే చేసుకుంటుంది. ప్రేమించిన వాడా? అంటే నిన్ను ప్రేమించి? నన్ను కాదు, నాలాంటి వాడిని ప్రేమిస్తున్నాను. తను ఎప్పుడు నాతో డైరెక్ట్గా చెప్పలేదు. మనమే తప్పుగా అర్థం చేసుకున్నాం. అంటే నేనే నీకు లేనిపోయిన ఆశలు పెట్టానా? దానికే ఉందిలే, రాసి పెట్టుండాలి. లేదు, బృందతో నేను మాట్లాడతాను, ఎలాగైనా ఒప్పిస్తాను. ఉద్యోగానికి రికమెండేషన్స్ పనికి వస్తాయి కానీ ప్రేమకు పనికిరావు. ఒరే దేవుడా, ఏం పాపం చేశాడు రావాడు? చిన్నప్పటి నుంచి ఏడిపిస్తున్నావు, ఇంకా ఎన్నాళ్ళు ఏడిపిస్తావు ఇలా? ఏడ్చించాలి కానీ పద, 1కి 2 పెళ్ళిళ్ళు. పనంతా నా మీద పెట్టాడు మీ అయ్యా. థ్యాంక్ యూ ఫ్రెండ్. మీరు లేకపోతే బృందా వాళ్ళ అమ్మ నాన్న మా పెళ్ళికి ఒప్పుకునేవారు కాదు. నాదే ఉంది బాస్, మీ ప్రేమలో నిజాయితీ ఉంది, అది మిమ్మల్ని ఒకటి చేస్తుంది. కెరీ ఆన్. థ్యాంక్ యూ. ఓకే. ఒరే, నువ్వు అలా ప్యాథోస్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకరా, చూడలేక చస్తున్నాను. హలో. హాయ్ సూర్య. అందరి పెళ్ళిళ్ళు చేస్తున్నావు, మన పెళ్ళి ఎప్పుడు? మన ఫ్రెండ్స్ అందరు వచ్చారా? పెళ్ళయ్యేంత వరకు ఎవరైనా ఇక్కడి నుంచి కదిలారా? హలో, చెప్పు. ఎవరు నువ్వు? నీ ప్రేమ కోసం ఎదురు చూసే నీ ప్రేయసిని. మార్గయో ట్యూబ్లైట్ పెళ్ళే. హలో హలో పుల్లారావు, బాగున్నారా? ఏదో మీ దయ లేకపోవడం వల్ల బాగానే ఉన్నామండి. మీ భార్యకి తెలుగు వచ్చిందా? లేదు, నాకే మలయాళం వచ్చింది. అది సరే, ఈ 2 పెళ్లి గ్యారంటీగా జరుగుతాయంటారా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది? మిమ్మల్ని ఇక్కడ చూస్తే అనుమానం వచ్చిందిలే. నీ గురించి మలయాళంలో మీ ఆవిడ చెప్పమంటావా? వద్దు, హ్యాపీగా ఉన్నాం. సైలెంట్ గా పెళ్లి చూసుకుని భోంచేసి చేసేవాడు. కిళ్ళి కూడా వేసుకెళ్తాం. వా. ఇటువంటి చాట. ఓకే. చేటలేదు, చేయలేదురా. రై, మాటి మాటికి నువ్వు ఇలా ఏడు మొహం పెట్టి తిరుగుతుంటే చూసే వాళ్ళు ఇష్టం పెళ్లి చేస్తున్నారనుకుంటారా? కాస్త నవ్వరా. యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంవత్సరాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం తదస్తేషాం పరాభవః తేషాం దేవరస్యామూర్ధేస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. మీరు సరి చెదర్లా ఉన్నాయి 2 గంటలు. అవును. అరే ఎవరు? ఎవరండి మీరు పిలిచారు? ఈ అమ్మాయి ఎవరా? గోవిందరావు దగ్గర కూతురు. తను నేను ప్రేమించుకున్నాం. నువ్వు చెప్పినట్టు మేము కళ్ళతో ప్రేమించుకోలేదు, మనసుతో ప్రేమించుకున్నాం. పబ్లిక్ ఉన్నారు, దయచేసి తిట్టకుండా మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించే. ఆయన కూతురు నీకు ఇచ్చేయడానికి ఎలా ఒప్పుకున్నాడు? ఎందుకు ఒప్పుకోను బాబు? కాఫీ కప్పులు కడిగినంత మాత్రాన నేను తన కాళ్ళు కడగకూడదా? ఎంగిలి ప్లేట్లు ఎత్తినంత మాత్రాన తనకు ప్రేమించే హక్కు లేదా? ఓరి నా మేసాల మామ, నువ్వు ఇంత తొందరగా మారుతావు అనుకోలేదు. సరే సరే, ముహూర్తం టైం అవుతుంది, వెళ్ళి కూర్చో. చూసుకో సైడ్ ప్లీజ్. ఇదిగో పద్దులు గారు, వాళ్ళ పెళ్లితో పాటు మా పెళ్లి కూడా చేసేయండి. అరే, మీ పెళ్లి జరగదు. వై? ఇక్కడ 2 మంగళసూత్రాలు ఉన్నాయి. డోంట్ వరీ, మా మంగళసూత్రం మేము తెచ్చుకున్నాం. మీరు మంత్రాలు వేసుకోండి. బాబు, మీరు కూడా తాళి తీసుకోండి. తీసుకోండి. మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతన కంఠే బధ్నామి సుభగే త్వం దేవ శరదాం శతం మాంగళ్యదార్ణ మహోత్తస్తు మహోత్తస్తు. రండి, ఈ కార్లో కూర్చోండి. ఆగండి ఆగండి, మేము వస్తున్నాం. నువ్వు ఎక్కడికి రా? హనీమూన్కి. వాడు వెళ్ళేది హనీమూన్కి కాదురా, సత్యనారాయణ చేసుకోవడానికి. మేము చేస్తాం, రావే నా ఒళ్ళో కూర్చుని కూర్చోండి. రండి బాబు గారు, మీరు ఆ కార్లో ఎక్కండి. నువ్వు రారా? చిన్న చిన్న పనులు ఉన్నాయి, చూసుకొని వస్తాను, మీరు వెళ్ళండి. సరే, తొందరగా రా.
బెస్ట్ సూర్య. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. సూర్య, నీతో మాట్లాడాలి. ఏం చెప్పు. నన్ను ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నావు? 2 ఏళ్ళుగా నేను ప్రేమిస్తున్నాను. ప్రేమ పెద్ద మనిషి బయట ఎగానే పుట్టుకొచ్చేస్తుంది. అది ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో తెలీదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, అది ఒక్కసారే పుడుతుంది, ఒక్కరి కోసమే పుడుతుంది. అది నువ్వే. అసలు నేను చూసి ప్రేమించావు. నేనెవరో తెలుసా? ఒక అనాథని. నా కులం ఏంటో కూడా తెలీదు. నాకు అవసరం లేదు. కానీ ఈ ప్రేమని పెళ్లిని ఒప్పుకోవడానికి మీ అమ్మ నాన్నలకు అవసరం. వాళ్ళు ఒప్పుకోకపోతే నీకోసం వాళ్ళని కూడా వదులుకుంటాను. వెరీ గుడ్. వాళ్ళని వదిలేసి దూరంగా వెళ్ళిపోతాం. తర్వాత ఉద్యోగం ఉండదు, సాయం చేసేవాళ్ళు ఉండరు. అలవాటు లేని పని కాబట్టి కూలో నాలో చేయలేం. అప్పుడేం చేస్తాం? నన్ను నువ్వు నిన్ను నేను తిట్టుకొని కొట్టుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటాం. ప్రేమ మరీ ఎక్కువైపోతే ఏ రైలు కింద పడి చస్తాం. అంతేగా? ఎందుకలా నెగిటివ్గా ఆలోచిస్తున్నావు? పాజిటివ్గా ఎలా ఆలోచించమంటావు? లైఫ్లో సెటిల్ కాలేదు, ఫ్యూచర్ అంటూ తెలియదు. హౌ కెన్ ఐ లవ్ యూ? ఓకే, లైఫ్లో సెటిల్ అయ్యాకైనా నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు నేను కలిసి ఉండేది ఇదే ఆఖరి రోజు. ఆ తర్వాత నువ్వెక్కడో నేనెక్కడో. అసలు గుర్తుంటానో లేదో కూడా. నేను నిన్ను మర్చిపోను, పోలేను. నిన్నే తలుచుకుంటూ నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. సరే, నిజంగా ఈ ప్రేమ ఇలాగే ఉంటే వెయిట్ చేయి, తప్పకుండా పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుందామా? మనం విడిపోయి 2 ఏళ్ళైంది. ఈ 2 ఏళ్లలో నిన్ను తలుచుకునే క్షణం లేదు, చూడని రోజు లేదు. అవును సూర్య, ప్రతిరోజు నిన్నే ఫాలో అవుతున్నాను. నా కళ్ళల్లోనూ నువ్వే. నీ అందమైన కళ్ళని ఆరాధిస్తూనే ఉన్నాను. ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు ఇష్టపడింది ఇస్తే ఆ ప్రేమ మరింత పెరుగుతుందంటారు. తీసుకో. జస్ట్ ఇప్పుడే ఒక అమ్మాయి తన లవర్కి నచ్చిన గిఫ్ట్ అని కొని తీసుకెళ్ళింది. నీ మీద నాకు ప్రేమ పుట్టినట్టుగానే నీలో నా మీద ప్రేమ పుట్టించాలని నీకెంతో దగ్గరగా ఉంటూ దాగుడు ముద్దలాడాల్సి వచ్చింది. షట్ అప్. ఆడపిల్లవి మరీ ఇలా బరి తెగించుకో, బాగోదు. నీ మాటను గౌరవించి ఇన్నాళ్ళు ఆగాను. నువ్విప్పుడు లైఫ్లో సెటిల్ అయ్యావు. ప్రేమను ప్రేమించి ఎన్నో ప్రేమ జంటల లైఫ్స్ని సెటిల్ చేశావు. నీ మీద నాకు మరింత ప్రేమ ఎక్కువైంది. ఇప్పటికైనా నా ప్రేమలో నిజాయితీ ఉందని, నా ప్రేమను అంగీకరిస్తావని నీ ముందుకొచ్చాను. కాదంటే నీకు నా మీద ప్రేమ పుట్టే వరకు ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఇలాగే ఎదురు చూస్తూ ఉంటాను.